Tanvistry Learning World. Today we are starting our 5th class Maths Series 2. In this video we are going to learn addition. So let's start the class. Today I am going to talk about the rules for addition. Addition is one of the most basic and important parts of mathematics. Addition is one of the most basic important parts of mathematics. We use addition in our daily life like counting money, adding marks, and many more. Addition means కూడిక. ఎక్స్ప్లెనేషన్. అడిషన్ అంటే కూడిక. అడిషన్ అంటే నెంబర్స్ని కలపడం, కంబైనింగ్ నెంబర్స్. దాన్ని కంబైన్ నెంబర్స్ చేసి దాని టోటల్ ఎంత వస్తుందో అది కనుక్కోవడం. ఇంపార్టెంట్ వర్డ్స్. అడెండ్స్. ADDENTS. అడెండ్స్. ADDENTS. అడెండ్స్. ఏంటది? అడెండ్స్. అడెండ్స్ అంటే ఏంటి? కలుపుతున్న సంఖ్యలు. సైన్ ప్లస్ సైన్, కూడిక గుర్తు. ప్లస్ సైన్, కూడిక గుర్తు. సమ్, టోటల్ ఆన్సర్, మొత్తం ఎంత వచ్చిందో అది ఆన్సర్. అడెండ్స్ కలుపుతున్న సంఖ్య, ప్లస్ సైన్ అడిషన్ గుర్తు, కూడిక గుర్తు, సమ్ మొత్తం ఆన్సర్. సింపుల్గా చెప్పాలంటే అడిషన్, యాడింగ్ నెంబర్స్ టు గెట్ ద టోటల్. యాడింగ్ ద నెంబర్స్ టు గెట్ ద టోటల్ రావడానికి నెంబర్స్ని యాడ్ చేస్తాం. దేర్ ఆర్ సమ్ సింపుల్ రూల్స్ వీ షుడ్ ఫాలో వైల్ డూయింగ్ అడిషన్స్. అడిషన్స్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మనం ఏదో 2 నెంబర్లు తీసుకొని ఎటు పడితే అటు కూడేసి దాన్ని వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని అనుకోకూడదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో కనుక్కుందాం. అడిషన్లో ఫస్ట్ రూల్ ఏంటంట? ఫస్ట్, ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ సైడ్ విచ్ ఈస్ కాల్డ్ ద వన్స్ ప్లేస్. ఎప్పుడైనా అడిషన్లో మనము రైట్ సైడ్ అంటే కుడి సైడ్ నుంచి కౌంట్ చేయడం, లెక్క పెట్టడం స్టార్ట్ చేయాలంట. ఫస్ట్ కుడి సైడ్ చేయాలి. ఫస్ట్ రూల్ ఏంటి? మనం ఏవైనా నెంబర్స్ని కూడాలనుకుంటే రైట్ సైడ్ నుంచి కూడాలి. సెకండ్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ మనకి రైట్ సైడ్ నుంచి కూడాలి. సెకండ్ రూల్ ఏంటి? యాడ్ ద నెంబర్స్ ఇన్ ఈచ్ ప్లేస్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్స్, దెన్ టెన్స్, దెన్ హండ్రెడ్స్. ఎటు పడితే అటు యాడ్ చేయకూడదంట. సెకండ్ రూల్ ఏం చెప్తుంది? ప్లేస్ వాల్యూస్ ఉంటాయి కదా, వన్స్ ప్లేస్ నెంబర్స్నే యాడ్ చేయాలి. టెన్స్ ప్లేస్ నెంబర్స్నే యాడ్ చేయాలి. హండ్రెడ్స్ ప్లేస్ నెంబర్స్నే యాడ్ చేయాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 2. దీని గుర్తు ఏంటి? అడిషన్ గుర్తు ప్లస్. ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మన ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? ఈ నెంబర్స్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్నే యాడ్ చేయమంది. ఇదేంటి? వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. ఫస్ట్ ఈ సెకండ్ రూల్ ఏం చెప్తుంది? ఈ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ వాటినే యాడ్ చేయమంది. ఫస్ట్ రూల్ ఏమో ఓన్లీ రైట్ సైడ్ ఉన్న యాడ్ చేయమని చెప్పింది. 3 + 2 ఎంత? 5. అలానే సెకండ్ రూల్ ఏం చెప్తుంది? వన్స్ ప్లేస్ యాడ్ చేసాం. ఇప్పుడు టెన్స్ ప్లేస్ యాడ్ చేయాలి కదా. 4 + 2 ఎంత? 6. 65 ఈజ్ అవర్ ఆన్సర్. సెకండ్ రూల్ ప్రకారం 65 మన ఆన్సర్. అలానే థర్డ్ రూల్ ఏం చెప్తుంది? ఇఫ్ ద సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 9 వీ షుడ్ క్యారీ ఓవర్ ద ఎక్స్ట్రా నెంబర్ టు ద నెక్స్ట్ ప్లేస్. ఎప్పుడైనా సరే కూడికలో ఎప్పుడైతే మనం అడిషన్ చేస్తామో
ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి 3 8 ప్లస్ 2 4. ఎప్పుడైతే మనం ఇంతకుముందు ప్రాబ్లంలో ఇది 9 కన్నా ఎక్కువ రాలేదు మనకు ఆన్సర్, అవునా? ఇప్పుడు 9 కన్నా ఎక్కువ వస్తుంది. చూడండి, అకార్డింగ్ టు థర్డ్ రూల్ 8 ప్లస్ 4 ఎంత? 12. ఆ 12 తెచ్చి ఇలా వేసేయకూడదు. మన థర్డ్ రూల్ ఏం చెప్తుంది? ఇలా చెప్తే రాంగ్ వస్తుంది, ఇలా వేయకూడదు. థర్డ్ రూల్ ఏం చెప్తుంది? అలా కాకుండా 12 కదా, 12ని ఫస్ట్ పక్కన వేసుకొని, ఇది 1's ప్లేస్ కదా, 1's ప్లేస్లో 2 వేయాలి. ఇది 10's ప్లేస్ కదా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ క్యారీ పెట్టమని చెప్తుంది థర్డ్ రూల్. ఫస్ట్ 1's ప్లేస్లో కౌంట్ చేసి అది 9 కన్నా ఎక్కువ, 2 డిజిట్స్ 10 నుంచి ఎంత రాని ఆ 2 డిజిట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ 1's ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అది ఇక్కడ వేయాలి, క్యారీ 1 ఇక్కడ తీసుకోవాలి. ఇది థర్డ్ రూల్ చెప్తుంది. ఫోర్త్ రూల్ ఏమంటుంది? ఆల్వేస్ రిమెంబర్ టు యాడ్ ద క్యారీడ్ నెంబర్ ఇన్ ద నెక్స్ట్ కాలం. మనం ఏమన్నాము ఇంతకుముందు? 1's ప్లేస్లో ఉన్న 1's ప్లేస్లో యాడ్ చేయాలి, 10's ప్లేస్లో ఉన్న 10's ప్లేస్లో యాడ్ చేయాలి, 100's ప్లేస్లో ఉన్న 100's ప్లేస్లో యాడ్ చేయాలని చెప్పాం. కానీ ఇప్పుడు ఇక్కడ క్యారీ వచ్చింది కదా, ఈ క్యారీని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ క్యారీని కూడా యాడ్ చేయమని మన ఫోర్త్ రూల్ చెప్తుంది. అంటే ఏంటి? 3 + 1 4, 4 + 2 6. మన ఆన్సర్ 62. ఈ రూల్స్ ఫాలో అవుతే మనం ఎప్పుడు రాంగ్ చేయము, ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే రాంగ్ చేయము. ఓకే, 4 రూల్స్ అయిపోయినాయి. ఫిఫ్త్, ఫైనల్లీ 4 రూల్స్ అయిపోయినాయి. ఫైనల్లీ ఆఫ్టర్ యాడింగ్ ఆల్ ద ప్లేసెస్ రైట్ ద ఫైనల్ ఆన్సర్ నీట్లీ. మొత్తం ఫైనల్ అంతా కూడాక వచ్చిన ఆన్సర్ని నీట్గా రాయండి అని చెప్తుంది. మళ్ళీ ఒకసారి చూసుకుందామా, ఇవన్నీ 4 రూల్స్ చూసుకుందామా. ఫస్ట్ రూల్ ఏమని చెప్తుంది? అడిషన్లో రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చి ఓన్లీ రైట్ సైడ్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. సెకండ్ రూల్ వచ్చేసి ప్లేసెస్, ఆ ప్లేసెస్ని బట్టి 1's ప్లేస్లో ఉంటే 1's నెంబర్స్ యాడ్ చేయాలి, 10's ప్లేస్లో 10's ప్లేస్ నెంబర్స్, 100's ప్లేస్లో 100 నెంబర్స్ యాడ్ చేయాలి, 100's ప్లేస్ వాల్యూస్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏం చెప్తుంది? మోర్ దెన్ 9 అంటే 2 డిజిట్ నెంబర్స్ ఉంటే 1's ప్లేస్లో మనకు క్యారీ తీసుకోవాలి 10's ప్లేస్లో అని చెప్తుంది. ఫోర్త్ రూల్ ఏమని చెప్తుంది? ఆ క్యారీని కూడా యాడ్ చేయాలి అందులో అని చెప్తుంది. ఫైనల్గా ఏ ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ రాసేయాలి. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. ఫస్ట్ క్వశ్చన్ చేయండి, ట్రై చేయండి. 12 + 7 ఎంతనో ట్రై చేయండి. ట్వెల్వ్ ప్లస్ 7 ఎక్కడ వేయాలి? 7 ఒకటే ఉంది, 2 నెంబర్స్ ఇవ్వలేగా. 7 ఎక్కడ వేయాలి? మనం ఏమన్నాం? 1's ప్లేస్ అన్నాం కదా, 1's ప్లేస్లో వేసి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా 0 పెట్టి, ఏం లేకపోతే 0 పెట్టేసుకోవాలి. అప్పుడు యాడ్ చేయండి. 7 8 9. 1 + 0 ఎంత? 1. మన టోటల్ ఎంత? 19. ఇంతే వచ్చిందా మీకు కూడా? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఇది క్యారింగ్ క్వశ్చన్. చేయండి. 25 60. మన నెంబర్స్ కరెక్ట్గా వేసుకోవాలి, దాని కిందనే వేసుకుంటేనే కరెక్ట్ వస్తుంది. అటు ఇటు సైడ్కి వేసుకుంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇవి యాడ్ చేయాలి కదా, 1's ప్లేస్లో యాడ్ చేసి ఎంత వచ్చింది? 5 + 6 11 అంటే మోర్ దెన్ 9. అప్పుడు ఏం చేయమని చెప్పాను? 1's ప్లేస్లో 1, 10's ప్లేస్లో ఈ 1 తీసుకెళ్ళి పెట్టమన్నా. ఇప్పుడు టోటల్ ఎంత? ఈ 3ని టోటల్ చేయమని చెప్పాను. 2 3 4. మన ఆన్సర్ 41. కరెక్టేనా? ఓకే, థర్డ్ క్వశ్చన్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 48
ప్లస్ 23. ఫస్ట్ ఇవి యాడ్ చేయాలి కదా. ఎంత? 8 ప్లస్ 3 ఎంత? 11. మళ్ళీ 1 ఇక్కడ, 1 క్యారీ. మళ్ళీ ఇదంతా యాడ్ చేయండి. 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7. 71 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ కూడా అలానే ట్రై చేయండి. (67 plus 19). 7 plus 9 16. 6 ఇక్కడ వేయాలి, 1 ఇక్కడ వేయాలి. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది? 6 8 86. అంతేనా? ఇలా మీరు ట్రై చేస్తూ ఉంటే, రోజు కొన్ని అడిషన్స్ ఇలా చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. ఈ వీడియో పెట్టుకొని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చదువుకుంటూ చేస్తూ ఉంటే అదే ఈజీగా వచ్చేస్తాయి అడిషన్స్. అడిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ స్కిల్. వి యూజ్ ఇట్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ వితౌట్ ఈవెన్ థింకింగ్. మనకు తెలియకుండానే మనం అడిషన్ని మన డైలీ లైఫ్లో ఏదో ఒక విధంగా చేస్తూనే ఉంటాం, లెక్కిస్తూనే ఉంటాం. If you follow these simple rules, addition become very easy and fun. ఇలాంటి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఈ రూల్స్ ఫాలో అవుతూ అడిషన్స్ని ఈజీగా చేయవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేయగలుగుతాం మనం. సో ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you.